హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Asktech24. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనకి సండే రావాలి. ఎవ్రీ సండే వస్తుంది Asktech24 ఎపిసోడ్. కాకపోతే మనకి ఈరోజు రావాల్సిన రెడ్మీ K20 Pro సో ఇంకా డెలివర్ కాలేదు. అండ్ Realme X కూడా రేపో ఎల్లుండో రావచ్చు. సో రేపు Asktech24 వీల్ అవుతుందో కాదో అని సో ఈరోజే చేస్తున్నాను. సో ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. మీరు కమ్యూనిటీ ట్యాబ్లో అడిగినవి, ట్విట్టర్లో అడిగినవి. సో అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే తరుణ్ అడుగుతున్నారు, రెడ్మీ K20 6GB 128GB వర్సెస్ రెడ్మీ K20 Pro 6GB 128GB వేరియంట్. సో రెండింటి మధ్య 4000 వేరియంట్ ఉంది. సో మీ బడ్జెట్ పర్మిట్ చేస్తే రెడ్మీ K20 Pro 28,000లో బెస్ట్. సో బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25 బిలో ఉంటే రెడ్మీ K20 24,000లో బెస్ట్. అండ్ రెడ్మీ K20 అండ్ K20 Pro సో 2K ప్రైస్ ఎక్కువ పెట్టారు ఎందుకు బ్రో? సో మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో సో సేమ్ అదే హార్డ్వేర్తో వాళ్ళకి కాంపిటీషన్గా వేరే ఫోన్స్ అయితే లేవు. సో అందుకే వాళ్ళు పెంచారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మంచి కాంపిటీషన్ ఉంటాయి సేమ్ అదే ప్రాసెసర్తో, సిమిలర్ హార్డ్వేర్తో. సో మనకి ఇంకొక 2000 ప్రైస్ తక్కువ వచ్చేవి. సో ఇవి కూడా ఒక 2-3 నెలల్లో కొంచెం ప్రైస్ అయితే కట్ తీసుకుంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హనక్ ప్రభా అన్న, రెడ్మీ K20 Proలో NFC ఉందా? లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ Poco F1లోది బెస్టా లేక K20 Proలో బెస్టా? 8 లేయర్ అంటున్నారు, అది ఎలా వర్క్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయవా అన్న. సో రెడ్మీ K20 Proలో NFC లేదు. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ Poco F1ది బెస్టా, K20 Proది బెస్టా అంటే సో K20 Proలో యూజ్ చేసిన టెక్నాలజీ డిఫరెంట్. వీళ్ళు హీట్ డిసిపేషన్ షీట్ని అయితే యూజ్ చేశారు. సో తొందరగా హీట్ని బయటకు పంపించేయడానికి. సో గ్లాస్ బాడీ కాబట్టి Poco F1లో సో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. సో నేనైతే Poco F1 అయితే మన దగ్గర ఆల్రెడీ ఉంది. K20 Pro దాదాపు రేపు వస్తుంది. టెస్ట్ చేసి ఏది బెస్ట్ అనేది అయితే సో అప్పుడు చెప్తేనే బాగుంటుంది. సో K20 Proలో NFC అయితే లేదు, చైనీస్ వేరియంట్లో మాత్రం NFC ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మునుగల గోవర్ధన్ అన్న, రెడ్మీ K సిరీస్ కంటిన్యూ అవుతాయా లేదా? సో డెఫినెట్గా కంటిన్యూ అవుతాయి, ఇవి వాళ్ళ ఫస్ట్ సిరీస్ ఫోన్స్. అండ్ ఈజ్ రెడ్మీ K20 Pro రియల్ ఫ్లాగ్షిప్స్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్? సో మిడిల్ క్లాస్ పీపుల్కి ప్రజెంట్ అందుబాటులో ఉన్నదైతే ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో రెడ్మీ K20 Pro 28,000లో. సో Oneplus 7 ఉంది, అది 33,000 ప్రైస్ రేంజ్లో ఉంది. సో దేంట్లో ఉండే ప్లస్ అండ్ మైనస్ దాంట్లో ఉన్నాయి. బట్ 28,000 ప్రైస్ రేంజ్లో ఇప్పుడు ఉన్న ఫ్లాగ్షిప్ మిడిల్ క్లాస్కి దగ్గరగా ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్లో రెడ్మీ K20 Pro డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ మహేష్ బుజ్జి, హాయ్ అన్న, ఫోన్లో వీడియో రికార్డింగ్ చేస్తే 12 minutes వీడియో 1GB సైజ్ అలా వస్తుంది, ఫుల్ హెచ్డీ క్వాలిటీ. కానీ యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేస్తే 50 or 60 MB కంప్లీట్ అవుతుంది. వీడియో క్వాలిటీ తగ్గకుండా వీడియో ఫైల్ సైజ్ తగ్గించడం ఎలా అన్న? సో వీడియో క్వాలిటీ తగ్గకుండా వీడియో ఫైల్ సైజ్ అయితే తగ్గించలేరు, ఎంతో కొంత అయితే రెడ్యూస్ అవుతుంది. సో డిఫరెంట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని అయితే మీరు యూజ్ చేసి సో వీడియో బిట్ రేట్ని తగ్గించవచ్చు. అయినప్పటికీ వీడియో క్వాలిటీ అయితే కొంత తగ్గుతుంది. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడే వీడియోని కంప్రెస్ చేస్తుంది. అందుకే మనం 1GB ఫైల్ని అప్లోడ్ చేస్తే, మనం డౌన్లోడ్ చేస్తే తర్వాత దాన్ని 1080p రెజల్యూషన్స్తో సో ఒక 100 MB 150 MB అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో క్వాలిటీ తగ్గించకుండా అయితే మనం సో వీడియోని ఎడిట్ చేయలేం, కన్వర్ట్ చేయలేం, ఎంతో కొంత అయితే తక్కువ ఉంటుంది. సో ఫిల్మోరా అలాగే మొబైల్లో కైన్ మాస్టర్ అలాంటివి యూజ్ చేసి మీరు వీడియో బిట్ రేట్ని అయితే తగ్గించవచ్చు, కానీ కొంత క్వాలిటీ లాస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సంజు బ్రో, ఐ హ్యావ్ స్మాల్ డౌట్, ఎనీ పాపప్ కెమెరా మొబైల్స్ అయినా మొబైల్ డేటా ఆన్లో ఉండి పాకెట్లో ఫోన్ ఉండగా ఎవరైనా వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే మొబైల్ పాపప్ కేమ్ ఓపెన్ అవుతుందా? సో పాపప్ కేమ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఆ టైంలో? సో వీడియో కాల్ వచ్చినప్పుడు మనం వీడియో కాల్ని యాక్సెప్ట్ చేస్తేనే కెమెరా అనేది పైకి స్వైప్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం కాల్ని యాక్సెప్ట్ చేయకుండానే పైకి అయితే స్వైప్ అవ్వదు. సో అలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కోపీ కే, విచ్ ఈజ్ బెస్ట్ అమంగ్ K20 Pro అండ్ Asus 6Z? సో Asus 6Z మీకు 128GB 34,000 ఉంది, K20 Pro 28,000 ఉంది. సో రెండింటి మధ్య 6,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మీకు ట్రిపుల్ కెమెరా కావాలనుకుంటే K20 Pro, అండ్ AMOLED డిస్ప్లే కావాలనుకుంటే K20 Pro, లేదు ఫ్లిప్ కెమెరా కావాలి, IPS డిస్ప్లే అయినా పర్లేదు, మీకు ట్రిపుల్ స్లాట్ ఉండాలి, 2 సిమ్ములు మెమరీ కార్డ్ యూజ్ కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే Asus 6Z. సో దేంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దాంట్లో ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. సో నా పిక్ అయితే K20 Pro. Asus 6Z కనుక AMOLEDతో వస్తే డెఫినెట్గా కన్సిడర్ చేసేవాడిని. అండ్ అనిల్ నాయుడు, K20 Pro అన్బాక్సింగ్ ఎప్పుడు బ్రో? నేను ఆర్డర్ పెట్టాను, నాకు మార్నింగ్ డెలివరీ చేశారు. సో నాదైతే డిలే అయింది, యాక్చువల్గా ఈరోజే వస్తుంది అనుకున్నాను.
సో కాకపోతే ఇంకా రాలేదు, రేపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు డెలివరీ డేట్ అయితే బై టుమారో అని అయితే ఉంది. సో దాదాపు రేపు వస్తుంది. అండ్ రామకృష్ణ కొమ్మూరి, ఫస్ట్ మొబైల్ ఫర్ మై డాటర్ జాయినింగ్ ఇన్ ఎంబీబీఎస్, సజెస్ట్ మీ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్, ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫ్రమ్ బిగినింగ్. సో బిగినింగ్ నుంచి మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆండ్రాయిడ్ అయితే బెటర్ అనేది నా సజెషన్. మీకు ఫెమిలియర్గా ఉంటుంది యూఐ. సో నేనైతే ఆండ్రాయిడ్నే సజెస్ట్ చేస్తాను. సో మీ డాటర్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో తెలుసుకొని అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే వెళ్ళండి. సో ఫస్ట్ నుంచి ఆండ్రాయిడ్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ డాటర్కి కూడా అది ఫెమిలియర్ యూఐ. సో బెటర్ ఆండ్రాయిడ్. అండ్ ఏ ఫోన్ అనేది అయితే మీరు అడగలేదు, బడ్జెట్ కూడా చెప్పలేదు. సో నేను ఏది అనేది ఇప్పుడైతే చెప్పలేను. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్, పోకో F2 ఎప్పుడు అసలు ఉంటుందా? సో పోకో F2 అయితే ఉండొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు. సో పోకోకి సంబంధించిన ఇంకా వాళ్ళు క్వైరీస్కి అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఆల్విన్ టీఎస్సీ గ్లోబల్ హెడ్ జయమణి అయితే, సో తనైతే పోకోని వదిలిపెట్టి వెళ్ళాడు. పోకోకి హెడ్గా ఉండేది గ్లోబల్గా తను. సో పోకో F2 డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడైతే K20 Pro ఉంది కాబట్టి సో వాళ్ళు కాంపిటీషన్గా ఇప్పుడే తీసుకురారు. సో కొన్ని చేంజెస్ చేసి రెడ్మీ K20 Pro ఇదే ఫోన్లో వాళ్ళు సో కొన్ని డిగ్రేడ్ చేసి బిలో 23,000 ప్రైస్ రేంజ్లో తీసుకురావచ్చు. సో లేదా కొంచెం ఇంప్రూవ్ చేసి సేమ్ ప్రైస్ రేంజ్లో తీసుకురావచ్చు ఆఫ్టర్ 5 to 6 months. సో డెఫినెట్గా పోకో F2 అయితే ఇప్పటికీ వచ్చే అవకాశాలే ఉన్నాయి, కానీ ఒక 4-5 months అయితే పడుతుంది. అండ్ మణికంఠ డోలా, రియల్మీ ఎక్స్ వర్సెస్ ఒప్పో K3, డిజైన్ పరంగా చూస్తే ఒప్పో చాలా బాగుంది, కానీ కెమెరా డిపార్ట్మెంట్లో రియల్మీదే పై చేయి, మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా రియల్మీ ఎక్స్లో సోనీ IMX586 సెన్సార్ ఉంది, 48+5 మెగాపిక్సెల్. సో ఒప్పో K3లో 16+5 మెగాపిక్సెల్. సో డెఫినెట్గా కెమెరా మాత్రం రియల్మీ ఎక్స్ బెటర్. సో రెండిట్లో బెటర్ ఆప్షన్ అంటే మాత్రం ఒప్పో K3, రియల్మీ ఎక్స్లో రియల్మీ ఎక్సే. అండ్ రాయల్ టెక్ ఇన్ తెలుగు, అన్న వివో Z1 Pro కొన్నాను కానీ హ్యాంగ్ అవుతుంది పబ్జీ ఆడుతుంటే, సో హెల్ప్ చెయ్యి. సో రిటర్న్ పెట్టమంటావా చెప్పు బ్రదర్. హ్యాంగ్ అవుతుంది అంటే మీరు మరీ కంటిన్యూస్గా హ్యాంగ్ అవుతుందా, అసలు గేమ్ ఆడలేకపోతున్నారా? సో చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్సా, చిన్న చిన్న ల్యాగ్సా, దాన్ని బట్టి. సో అప్పుడప్పుడు ల్యాగ్ కావడం మీ పింగ్ని బట్టి కూడా ఉంటుంది, మీ డేటా నెట్వర్క్ కనెక్షన్ బట్టి కూడా ఉంటుంది. ఒకసారి చూసుకొని ఇష్యూ ఫోన్లో ఉందని మీకు ఖచ్చితంగా అనిపిస్తే ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేసి చూడండి. అప్పటికే అయితే రిటర్న్ పీరియడ్ ఉంది అంటున్నారు కాబట్టి రిటర్న్ పెట్టేయండి. అండ్ కల్లూరి బ్రో, రియల్మీ ఎక్స్ వర్సెస్ K20 ఏది బెటర్, ఏది కొనాలి, అండర్ 20K ఏది బెస్ట్ చెప్పు బ్రో. సో 20K అండర్ అన్నారు కాబట్టి రియల్మీ ఎక్స్ మీకు బెటర్ ఆప్షన్. 20K బిలో సో 6.53 inch AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది, 710 ప్రాసెసర్, డీసెంట్ ప్రాసెసర్, అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. సో అబౌవ్ 20కి వెళ్తే మాత్రం K20 సజెస్ట్ చేసేవాడిని, బిలో 20 రియల్మీ ఎక్స్ చాలా బెటర్ ఫోన్. రియల్మీ ఎక్స్లో జీక్యామ్ వర్క్ అవుతుందా బ్రో, ప్లీజ్ చెప్పు. ఎస్, రియల్మీ ఎక్స్లో జీక్యామ్ వర్క్ అవుతుంది. అండ్ సాయి కుమార్ ముదిరేజ్, రియల్మీ ఎక్స్ కెమెరా వర్సెస్ రెడ్మీ K20 కెమెరా వర్సెస్ పోకో F1 జీక్యామ్. సో డెఫినెట్గా మనకి రియల్మీ ఎక్స్, పోకో F1 ఉంది, రియల్మీ ఎక్స్, రెడ్మీ K20 Pro వస్తుంది. సో నేను దీనికి సంబంధించి అయితే త్వరలో వీడియోస్ అయితే చేస్తాను. సో ఆన్ పేపర్ అయితే మనకి సో రియల్మీ ఎక్స్తో కంపేర్ చేస్తే రెడ్మీ K20 ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఒక టెలిఫోటో లెన్స్, ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ పోకో F1 జీక్యామ్ అంటారా, సో మామూలు పిక్చర్స్ విషయంలో ఈ రెండింటికంటే పోకో F1 బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నేనైతే కంపారిజన్ వీడియో అయితే చేస్తాను, రియల్మీ ఎక్స్, పోకో F1 అండ్ రెడ్మీ K20 Pro. రెడ్మీ K20 అయితే నేను ఆర్డర్ పెట్టలేదు. అండ్ రమణ్జీ రెడ్డి, బ్రో మొబైల్ బ్యాక్ ప్యానల్కి స్క్రాచెస్ ఉంటే ఎక్స్చేంజ్లో తీసుకుంటారా లేదా బ్రో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. మండే మొబైల్ కోసం వస్తాడు, ప్లీజ్ రిప్లై. సో కొంచెం స్క్రాచెస్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈవెన్ ఛార్జర్ లేకుండా తీసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఎక్స్చేంజ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి పృథ్వీరాజ్, బ్రో రెడ్మీ K20 Proకి 5G అప్డేట్ ఉంటుందా, బికాస్ స్నాప్డ్రాగన్ 855 5G సపోర్టెడ్ కదా. స్నాప్డ్రాగన్ 855లో X50 మోడెమ్ ఉంటేనే 855 5Gని సపోర్ట్ చేస్తుంది. సో X50 మోడెమ్ లేకుండా మనకి స్నాప్డ్రాగన్ 855 5Gని అయితే సపోర్ట్ చేయదు. రెడ్మీ K20 Pro సో ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయిన వేరియంట్ నాన్ 5G వేరియంట్, 4G వేరియంట్. 5Gకి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో 5Gని అయితే తీసుకురాలేరు. ఫ్యూచర్లో వీళ్ళు X50 మోడెమ్తో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రెడ్మీ K20 Proని లాంచ్ చేస్తే ఒక 2-3 నెలల తర్వాత అప్పుడైతే 5Gని సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు లాంచ్ అయిన K20 Pro సో నాన్ 5G వేరియంట్ 4Gని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ రెడ్మీ K20 పోకో F1లో ఏది బెస్ట్ అని అడిగారు. సో మీ ప్రయారిటీ కనుక గేమింగ్ అయితే పోకో F1 బెటర్గా ఉంటుంది. ఈవెన్ రెడ్మీ K20లోని 730 కూడా బాగా హ్యాండిల్ చేసినప్పటికీ పోకో F1
సో చాలా మంచి పర్ఫార్మర్ అని చెప్పొచ్చు 845 ప్రాసెసర్తో. అండ్ కెమెరాస్ కూడా బెటర్గా ఉంటాయి స్లో మోషన్ వీడియో డిపార్ట్మెంట్లో. అదర్వైజ్ నార్మల్ కెమెరాస్ విషయంలో సో వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఉన్న రెడ్మీ K20 డిజైన్ విషయంలో, డిస్ప్లే విషయంలో పోకో F1తో కంపేర్ చేస్తే బెటర్. సో హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్ అయితే మాత్రం పోకో F1 లేదా రెడ్మీ K20. అండ్ వెంకట్ నాగరాజన్, నవీన్ అన్న రియల్మీ 2 Pro నుంచి రియల్మీ ఎక్స్కి అప్గ్రేడ్ కావచ్చా, ప్లీజ్ టెల్ మీ. సో డెఫినెట్గా అవ్వచ్చు. రియల్మీ 2 Pro నుంచి రియల్మీ ఎక్స్కి సో బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, బెటర్ డిస్ప్లే ఉంటుంది, బెటర్ కెమెరా ఉంటుంది, బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అప్గ్రేడ్ కావచ్చు. అండ్ ఫర్ యూ మీ ఛానల్ జర్నీ చెప్పండి ప్లీజ్ అన్న. సో ఛానల్ అయితే 2017 మేలో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను మోటో G4 ప్లస్లో, అప్పుడు నాకు మోటో G4 ప్లస్ ఉండే, అందులో ఒక ఇష్యూ ఉండేది. సో గోస్ట్ ఇమేజ్ ఇష్యూ అని. ఏదైనా యాప్ యూజ్ చేస్తే సో వేరే యాప్ ఓపెన్ చేసిన ఆ యాప్కి సంబంధించిన ఐకాన్స్ అనేవి స్క్రీన్ మీద కనబడేవి. స్క్రీన్ బర్న్ ఇష్యూ అని కూడా అంటాం. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను. సో అది రూట్ చేసి, ఫోన్ని రూట్ చేసి, కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసి, సో ఎలిమెంటల్ ఎక్స్ అనే కెర్నల్ యూజ్ చేసి RGB వాల్యూస్ చేంజ్ చేస్తే ఇష్యూ అయితే పోయేది. సో దాన్ని నార్మల్గా అయితే అప్లోడ్ చేశాను. తర్వాత ఛానల్ మానిటైజేషన్ అప్పుడు 10,000 వ్యూస్కే అయ్యేది. సో 10,000 వ్యూస్ కోసం కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా వాట్సాప్ ట్రిక్స్ వీడియోస్ చేశాను. అండ్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ సంబంధించిన వీడియోస్ చేశాను. తర్వాత ఒక 6 months తర్వాత మొబైల్స్పై మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే నా దగ్గర డబ్బులు లేవు. సో PC అయితే నాకు మానిటైజేషన్ ఎనేబుల్ కాకముందే కొన్నాను. DSLR కూడా సో అప్పుడు మానిటైజేషన్ కాకముందే EMIలో కొన్నాను. సో నెమ్మదిగా మొబైల్స్ కొన్ని కొనుక్కుంటూ అన్బాక్సింగ్ చేస్తూ స్లోగా అయితే వెళ్తుంది ఛానల్. పర్లేదు, స్లోగా వెళ్ళడం పర్లేదు. సో ఏదో ఒక రోజు అయితే మన ఛానల్ మంచి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ చక్రాస్, రెడ్మీ K20 Pro ఆర్ OnePlus 7 విచ్ వన్ ఈజ్ బెస్ట్ ప్రో. సో మీ ప్రయారిటీ కనుక ఫుల్ డిస్ప్లే అయితే రెడ్మీ K20 Pro, లేదా మంచి UI మంచి సాఫ్ట్వేర్ అయితే OnePlus 7, ట్రిపుల్ కెమెరా అయితే రెడ్మీ K20 Pro. సో మంచి ఫాస్టర్ స్టోరేజ్, UFS 3.0, డాల్బీ అట్మాస్ కావాలనుకుంటే OnePlus 7. సో మీ ప్రయారిటీస్ని బట్టి మీరే చూజ్ చేసుకోవాలి. అండ్ ఒక 5,000 ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. సో మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, ఈ ప్రయారిటీస్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. సో నాకైతే రెడ్మీ K20 Pro బెటర్ అనిపించింది. 28,000 కాదు, నేను ICICI కార్డ్తో 26,000కే పర్చేస్ చేశాను. సో అదొక మంచి ఆప్షన్ ఆ ప్రైస్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ Asktech24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే రేపు మన ఛానల్లో రెడ్మీ K20 Pro అన్బాక్సింగ్ వస్తుంది, తర్వాత రియల్మీ ఎక్స్ అన్బాక్సింగ్ వస్తుంది. ఈ రెండు ఫోన్కి సంబంధించి చాలా వీడియోస్, కంపారిజన్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.